గురుగారు, న్యాయ సంవిధానాలలో అజగర వృత్తి న్యాయం అంటే ఏమిటి? అజగరము అంటే కొండ చెలువ. 30 అడుగుల పొడవుతో 200 పౌండ్ల బరువుతో కదలకుండా నోటికి అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ, ఆహారం దొరక్కపోతే ఉపవాసం ఉంటూ, ఇంద్రియాలన్నీ పుష్టిగా ఉండి పనిచేస్తున్న, ఏ కర్మను తలపెట్టకుండా మౌనంగా ఉండేటువంటి స్థితిని అజగర వృత్తి అంటారు. క్షుద్వ్యాధిచ్చ చికిత్సతాం భిక్షౌషధం భుజ్యతాం స్వాదన్నం నతు ఇచ్చతాం విధివశాత్ ప్రాప్యేన తుష్యతాం అంటారు ఆదిశంకర్. సాధకుడు ఎలా ఉండాలి అంటే, భిక్షాటన 3 ఇళ్లల్లో చేసి రుచుల కోసం వెంపర్లాడకుండా ఏది దొరికితే దాన్ని స్వీకరిస్తూ సాధనను కొనసాగించాలి. అలా ఋషభుడు భాగవతంలో ఏ కార్యక్రమము చేయకుండా కేవలము ఒక కొండ చెలువలాగా కదలక మెదలక ఉంటే ఆయన శరీరం నుంచి వచ్చిన మాలిన్యం కూడా కొన్ని యోజనాల దాకా సుగంధాన్ని అందజేసింది అని భాగవతం 5వ స్కంధంలో తెలియజేస్తే, 7వ స్కంధంలో ప్రహ్లాద అజగర సంవాదాన్ని మనకు వివరిస్తాడు వ్యాస మహర్షి. ప్రహ్లాదుడు తపస్సు చేసుకుందామని వెళుతున్న సమయంలో దారికి అడ్డంగా ఉన్న అజగరాన్ని చూసి, ఇంత మట్టిలో నువ్వు పొరలాడుతున్నా కూడా నీ తేజస్సులో ఎలాంటి మార్పు లేదు, కారణం ఏమిటి అని అడిగితే సమాధానంగా ఆ మహానుభావుడు అజగర వృత్తితో ఉన్నటువంటి ఆ ఋషి తెలియజేస్తాడు. దీన్ని నేను ఆశించను, ఏది దొరికితే అది స్వీకరిస్తాను, ఏది దొరక్కపోతే అలానే ఉంటాను. కానీ మన కర్మల ఫలితాన్ని అనుసరించి మనకు ఏది దొరకాలో అది తప్పకుండా దొరుకుతుంది. ఈ నమ్మకంతో ఉన్నాను కనుకనే నా ముఖంలో తేజస్సు తగ్గలేదు, నా శరీరము శుష్కించిపోలేదు. అదే 10వ స్కంధంలో అఘాసురుడనే కొండ చెలువ అందరినీ మోహింపజేస్తూ కదలక మెదలక ఉండి గోపాల బాలులనందరినీ మింగేసే ప్రయత్నం చేస్తుంది. దాని నోట్లోకి వెళ్ళేటువంటి గోపాలురంతా వెనక్కి తిరిగి కృష్ణుణ్ణి చూసి, ఇది నిజమైన కొండ చెలువ లేక బొమ్మన? ఏదైనా మనను కృష్ణుడు కాచుకుంటూ ఉన్నాడు కనుక మనకు ఎలాంటి అపాయము జరగదు అన్న నమ్మకంతో ఆ కొండ చెలువ నోట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కథలన్నీ మోసం చేసేవాడు కపట నాటకం ఆడుతూ ఉంటాడు, సాధన చేసేవాడు సక్రమమైన దిశలో తన సాధనా క్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఏదేమైనా భగవత్ కటాక్షం ఉన్నవాడికి ఎప్పుడూ అపాయం అనేది దరిచేరదు. ఈ నమ్మకంతో సాధనను కొనసాగించమని తెలియజేసేటువంటి న్యాయమే అజగర వృత్తి న్యాయము అని చెప్పబడుతుంది. దాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని ఆ క్రమంలో గడిపే ప్రయత్నం చేద్దాం.